నమస్తే భారత వనిత. విజయవాడ ఏ కన్వెన్షన్లో గురువారం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఉల్లాసంగా ఆనందభరిత వాతావరణంలో జరిగాయి. ఈ కార్యక్రమాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రులను సైతం కడుపుబ్బా నవ్వించాయి. ప్రజాప్రతినిధులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక పోటీల్లో ఎవరికి వారు పోటీపడి తమ ప్రదర్శనలు ఇచ్చారు. వారిని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, స్పీకర్లు ఎంతో అభినందించారు. ఈ కార్యక్రమాలు ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి సైతం ప్రకటించారు. ఈ సందర్భంగా శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. నేను 1983 నుంచి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు కాలం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశానన్నారు. నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. అప్పట్లో ఎప్పుడూ ప్రజాప్రతినిధుల స్పోర్ట్స్ జరుగుతుండేవని, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని దుర్యోధనుడి పాత్ర వేసి మొదటి ప్రైజ్ గెలుచుకున్నారని గుర్తు చేశారు. ఇది సాంస్కృతిక కార్యక్రమాలకు ఆనాటి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు ఇచ్చిన తోడ్పాటుకు నిదర్శనమని అన్నారు. అదే ఒరవడిని నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రజాప్రతినిధులు అందరూ క్రీడల్లో పాల్గొని తమ క్రీడా స్ఫూర్తిని కొనసాగించారని అన్నారు. విజయవాడ నగరవాసులు సైతం ప్రజాప్రతినిధుల క్రీడలను చూసేందుకు తరలివచ్చారని అన్నారు. తక్కువ సమయంలోనే తోడ్పాటు అందించిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, స్పోర్ట్స్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, స్పోర్ట్స్ చైర్మన్ అనిమిని రవినాయుడు, సిబ్బంది అందరినీ కూడా ఈ సందర్భంగా స్పీకర్ అభినందించారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వందన సమర్పిస్తూ, నేను 28 ఏళ్లకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. అప్పటి నుంచి ముఖ్యమంత్రి క్రీడా స్ఫూర్తిని చూస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి వ్యక్తిత్వం చూస్తే పాలిటిక్స్లో కానీ పర్సనాలిటీలో కానీ ఎప్పుడు రాజీ పడలేదని అన్నారు. ప్రతి విషయాన్ని నిశితంగా గమనిస్తూ పనే ధ్యాసగా పనిచేస్తూ ఉంటారని అన్నారు. ముఖ్యమంత్రి ఇంతగా నవ్విన సందర్భం ఎప్పుడూ లేదని అన్నారు. ప్రజాప్రతినిధుల క్రీడలను ఇంత విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ర్యాంక్ అంటే గీరుకుంటావరా? ర్యాంకు రాలేదన్నా. ర్యాంక్ రాలేదా? పోనీ ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? ఎంత పర్సెంటేజ్? 90%, 95? కాదన్నా, అదేదో కోటా అన్న, ఏదో కోటాలో సీట్ ఇస్తారంట కదన్నా. ఏం కోట? డొనేషన్ కోటానా? డొనేషన్ కట్టాలి. అరే పర్సెంటేజ్ ఎంత వచ్చింది మనోడికి తమ్ముడు? 90%? 2 సబ్జెక్టులు పోయినాయి అంటన్నా. ఏంది గురి? అరే తమ్ముడు, 2 సబ్జెక్టులు పోయినాయి, ర్యాంక్ రాలా. ఇదిగో రూల్స్ ఒప్పుకోవు, సీట్ ఇప్పేయటం కష్టం, కుదరదు, ఏమనుకో మాక అన్నా. నువ్వు అనుకుంటే అయిద్దన్నా. అనుకుంటే అయింది. ఎట్లా అయింది చెప్పు అన్నా. నారాయణ కాలేజ్ ఎవరిదన్నా? నారాయణ కాలేజీ మన నారాయణ గారిదే. మందే కదా సార్. మరి భాష్యం కాలేజీ? భాష్యం కాలేజీ మన రామకృష్ణదే. మందే. మరి ఎన్ఆర్ఐ కాలేజ్ అన్నా? ఎన్ఆర్ఐ కూడా మన ఆడపడిదేగా. అదే మందే. అయితే ఏందిరా? విజ్ఞాన్ ఎవరిదన్నా? విజ్ఞాన్ కూడా మన ఎంపీ గారిదేగా. మరి అన్ని మన అయినప్పుడు మనోడికి మనం ఇవ్వపోతే ఎట్టన్నా? ఒక సీటా? కరెక్ట్ సార్, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అరే చిన్న సిక్కు వచ్చిందిరా తమ్ముడు. ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు, పూర్తి మెరిట్ అంటాడు. అర్థం చేసుకో. ఇప్పుడు టెస్ట్ ఎంటర్ ఒక్క మాట, ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను, ఈసారి మెరిట్ లో పాస్ అవ్వమను. ర్యాంక్ ఏం లేదురా, కోరుకోవటమేరా తమ్ముడు. ర్యాంక్ కొట్టమని ఈసారి బాగా చదవమని మీ వాడిని. కాదన్నా, వాడు ఒకటే మౌనంగా సతాయిస్తుండన్నా. చంద్రబాబు గారు ఏదో చెప్పింది A1 అంట కదా. ఆ గ్రూప్ కావాలా? ఆ గ్రూప్ కావాలంట. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? చెప్పవాలా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సార్, చెప్తా ఉన్నాను సార్. అరే అయ్యా, ఏమనుకోబాకరా. ఈ ఆర్టిఫిషియల్ రణభేరి, ఈ కలికి, ఈ మారణ హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సన్యసించబడి ప్రపంచ సౌఖ్యాలకి ఆవల విసిరివేయబడిన దుప్పి భాగాల పాటి కారడివిలో ఆరవిల్లి నాగమ్మవనే నిన్ను నలగామరాజనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరిచి చేరదీసి అండ చేసుకుని అమోత్సవతో రందించకపోతే ఇతని చరిత్ర ఉండేది కదే. అఖండ పలనాటి సీమ ఖండ ఖండాలుగా నరుకబడి అంతఃకలహాలతో రొమ్ము గుతుకుని పోయేది కాదే, రొమ్ము గుతుకుని పోయేది కాదు.
నేను పాడి దెబ్బలు కొడుతున్నారన్నా. పాట పాడితే ఎందుకురా దెబ్బలు కొడతారు? కొడుతున్నారన్నా అన్న. ఎలక్షన్ లో పాడేనా? ఎలక్షన్ లో పాడేనా? పాడావు. నీ జీపేకి పాడేనా? పాడావు. అందరూ పాడకూడదురా అన్న. నాకు నేను పాడాలనిపిస్తుంది చాలా మంచి- అన్న. మంచి అన్న singer నువ్వు ఎలక్షన్ నామినేషన్ వేసిన రోజు ఎలా పాడినా? బ్రహ్మాండంగా పాడు. నువ్వు గెలిచిన రోజు ఎలా పాడినా? బ్రహ్మాండంగా నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఎలా పాడినా? మరి ఇవాళ ఎందుకు కొడుతున్నారే? కొట్టేస్తున్నారని నాకు అది తెలియదు ఇది ఒకటేరా. అన్న. మన అంత ఎందుకు? మన సత్యనారాయణ కూతురు పెళ్లి అయింది కదా అవును. మరిపాలెంలో. సత్యనారాయణ కూతురు పెళ్లి మన గణబాబు నువ్వు రాలేదేంటి? గణబాబు మన constituency. గణబాబు గారు కానిస్టెన్సీ. ఆ. నువ్వు రాలేదేట వేళ? వచ్చాను కదా లాస్ట్ లో వచ్చాను. పెళ్లి అయిపోయిన తర్వాత వచ్చావు. అవును. నేను పెళ్లికి ముందు వెళ్ళామన్నా. ఆ. పెళ్లికి ముందన్నా వెళ్ళామన్నా క్యూలోని. నేను పెద్దోళ్ళతో పాటు ఎమ్మెల్యేతో పాటు అక్షంతలు వేద్దామని వెళ్ళానన్నా. లైన్ లో నిలబడి వెళ్ళేస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూశానన్నా. అన్నా అది చూసి ఇలాంటి స్టేజ్ మీద బ్రహ్మాండమైన పెళ్లి చేశారు. చాలా బ్రహ్మాండంగా వైజాగ్ ఎవరు చేయలేదు అలాంటి పెళ్లి చేశారే. వైజాగ్ ఎవరు చేయలేదు అలాంటి పెళ్లి చేశారు. చేయలేదు, నేను చూశాను. చూసావు కదా తర్వాత వెళ్ళి చూసావు. అన్నా అన్నా పెళ్లి కొడుకుని చూశానన్నా. పెళ్లి కొడుకు ఎలాగున్నాడు తెలుసానా? అన్నా నల్లగా తారు డబ్బాలే ఉన్నాడే. అలాగ అనకూడదురా. అన్న నెమ్మది చెప్తానే. నల్ల తారు డబ్బాలే ఉన్నాడే. సరే కానీ అన్న పెళ్లి కూతురు ఉందన్న. పెళ్లి కూతురు రంబలాగా ఉంది. రంబలా అనకూడదురా. బాగుందనాలరా. సరే బాగుందన్న. ఇద్దరును ఈడేమో పెళ్లికి వెళ్ళావు కదా, మంచి పాట పాడావు కదా. వాళ్ళిద్దరు చూస్తే పాట వచ్చింది నాకు. వస్తుంది నీకు. అని అందరూ ఉన్నారు పాట వచ్చింది. ఏం పాట పాడావురా? అన్న వాళ్ళందరూ ఉన్నప్పుడు పాట వచ్చింది అన్న. ఆ. కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం. ఆ? అన్నా ఏది? అన్నా ఏం పాట? పౌరానికి పంజరానికి పెళ్లి చేసే మూడలోకం. అన్నా కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం. ఓ కాలరాత్రికి చందమామకు. ఆగరా ఆగరా బాబు, అన్నవరా నాయన. అన్నా నువ్వు నా బండి దిగిపోయి చాలా మంచి పని చేసావు. నువ్వు నన్ను ఎలా తన్నారు తెలుసా? నువ్వు అక్కడ నువ్వు వచ్చుంటే నాకు ఈ బాధ లేదు కదా. నీతో పాటు నేను తన్నులు తినేవాడిని. ఏటాలుగంటే పుట్టినప్పటి నుంచి వెనకాల తిరుగుతున్నా. పెళ్లిలోకి వెళ్ళి పుట్టినప్పటి నుంచి వెనకాల తిరుగుతున్నా. వెనకాతలు తిరిగి ఎలక్షన్ మంచి పని తిరుగుతావే. ఎలక్షన్ కార్పొరేట్ కాంచి నీ ఎమ్మెల్యే అయిన వరకు నీకు అన్ని సైకిల్ చేశానే. నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలేసా. నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలేసామన్నా. ఏం పాట పాడావురా? పాడకూడతాలుగా అది ఏంట్రా? పొట్టి తోసారన్న. తోసి పొట్టి మామూలు తోయలేదురన్న. తోసి అలా తన్నియాలరా నిన్ను. ఏడు చేస్తాను. నా టైం అన్న నా బాగోలేదు. రైట్ టైం కాదురా. పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి. పాడుతున్నావురా? నా టైం బాగోలేదు. పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి. నాతో తిరిగిన వాళ్ళు మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు. నేను అలా ఉండిపోయాను. తన్నులు తింటున్నాను. ఏవా వెంకటేశ్వరరావు, ఏంటి రేపు ప్రోగ్రామ్స్ ఏంటో చెప్పు. సార్ రేపు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. ముందుగా శ్మశానం ఒకటి ఓపెన్ చేయాలి సార్. పొద్దున్నే శ్మశానం పెట్టాయా? తప్పదు సార్, ప్రజల కోరిక. ఏదో బిల్డింగ్ లోపలికి ఇట్టాడి పెట్టాయి వెంకటేశ్వరరావు. సార్ తప్పదు సార్. ఎమ్మెల్యే గారు నమస్కారం. సార్, నమస్కారం. బాగున్నారా సార్? అయ్యో, విష్ణు కుమార్ రాజు గారు, ఎంత ఆనందంగా ఉంది సార్ మా మిమ్మల్ని ఊరు రావడం మాకు చూస్తే. ఎంత ఆనందం అండి. అసలు ఆ పర్సనాలిటీ రావడం మాకు సంతోషం అన్నగారు. చాలా సంతోషం అంజలి గారు. ఇంతకు ఏంటి విశేషాలు అన్నగారు? ఇదో వెంకటేష్ సార్ కాఫీ టీ ఎమ్మెల్యే గారు కాఫీ బాబు, కాఫీ కాఫీ ఎమ్మెల్యే గారు బాబు, సార్, నాకు పంపించాను ఏం సార్. మర్యాదలు వద్దు అన్నగారు. చిన్న అర్జెంట్ పోనీ పని. కూల్ డ్రింక్ అయ్యో ఏమొద్దు అన్నగారు. నాకు చిన్న అర్జెంట్ పని ఉండి వచ్చాను. చెప్పండి ఏంటి. మా నియోజకవర్గంలో మొన్న పెళ్ళి అయింది అన్నగారు. పెళ్ళైతే 5 రోజులు అయింది పెళ్ళి అయ్యి. అమ్మాయి ఏమో మా ఊరు అమ్మాయి, ఓకే. అబ్బాయి ఏమో పెళ్లి కొడుకు మీ నియోజకవర్గం అబ్బాయి. కొడుకు మా ఊరు. సమస్య ఏంటంటే వాళ్ళిద్దరిని కలపండి అన్నగారు. ఏమైంది? ఏమని చెప్తాం అన్నగారు? ఫస్ట్ నైటే పారిపోయాడు అన్నగారు. ఏంటి ఫస్ట్ నైటే పారిపోయాడు? దానికి నేనేం చేయాలి? ఏం చేయాలంటే మా నియోజకవర్గ ప్రజలందరూ అడుగుతున్నారు. మీ ఎమ్మెల్యే గారిని అడిగి ఏదో విధంగా ఆ పెళ్లి కొడుకుని తీసుకుని వచ్చి మా నియోజకవర్గ అమ్మాయితోటి కాపురం చేయించాలన్నగారు మీరు. దానికి నాకేంటి బాధ్యత? అన్నగారు ప్లీజ్ ఎమ్మెల్యే అనుకోకండి అన్నగారు. మన సీఎం గారేమో 4 పిల్లల్ని కనాలి, 3 పిల్లల్ని కనాలి అంటున్నారు అన్నగారు. మరి ఆయన చెప్పింది చేయాలి కదా అన్నగారు. అన్నగారు మీరు ఏమనుకోవద్దు దయచేసి. ఎలాగైనా సరే మీరే అంటే అబ్బాయిని తీసుకుని వచ్చి కాపురం చేయించి. కార్యక్రమంలో మంత్రులు, ప్రభుత్వ విప్పులు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.